ఎర్రచందనం జోలికి వెళ్ళాలంటేనే భయపడేటట్టుగా మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇదే ఎర్రచందనం బేస్ చేసుకుని రాష్ట్ర 5 సంవత్సరాల్లోని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అఘాయిత్యాలు గాని అక్రమాలు గాని చాలా ఉన్నాయి. అటువంటి వాళ్ళందరి మీద కూడా కేసులు ఏదైతే ఉన్నాయో రీకాల్ చేస్తాం. కేసులన్నీ కూడా ఎవరు కూడా ఎర్రచందనం జోలికి పోకుండా ఉండాలి. ముఖ్యంగా మీరు అన్నట్టు ఇందాక ఇప్పుడు ఎందుకంటే తిరుపతి దేవస్థానాలు ఇంతకు ముందు లేని పులులు ఇవన్నీ కూడా ఎందుకు కనిపిస్తున్నాయి ఈ రోజు? ఏంటి పులులు కొట్టడానికి కర్రలు ఇచ్చాడు మరి దారుణంగా లాస్ట్ గవర్నమెంట్ లో. అంటే కర్రతో వెళ్ళిపోతుందా పులి? నాకు అర్థం కాని పెద్ద క్వశ్చన్ ఏంటంటే కర్రకి భయపడిపోయి పులి వెళ్ళిపోతుందా? కాలినడకన వెళ్లే వాళ్ళందరికీ కర్రలు ఇచ్చే పరిస్థితి. సో నేనేమంటానంటే అసలు వన్యప్రాణులకి వాటికి తాలూకా ఆ వృక్ష సంపదను అంతటినీ కూడా వన్య సంపదను అంతటినీ కూడా కొట్టేస్తా ఉంటే అవి జనావాసాల మీదకి వస్తున్నాయి. ఈ రోజు వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని ఒకసారి దీని మీద డెఫినెట్ గా ఒక నిర్ణయం తీసుకొని ఎర్రచందనాన్ని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎర్రచందన స్మగ్లింగ్ కూడా ఆపాల్సిన అవసరం ఉంది. దీని మూలాలు ఎక్కడున్నాయో, దీని ఎవరు స్మగ్లింగ్ చేస్తున్నారో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు ఇంటెలిజెన్స్ గానీ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ పని చేయాలి. కానీ ఈ రోజు పని చేయాలి. ఇంటెలిజెన్స్ పని చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ పని చేయాలి, ఎర్రచందన స్మగ్లర్స్ ని కూడా పట్టుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు.